నిన్న మీరు చెప్పారు కదా మాకు ఇప్పటి వరకు ఇది వరకు వచ్చేస్తే ఆ బురద నీళ్లు తాగితే జ్వరాలు వచ్చాయి, వాంతులు అయ్యాయి. ఇప్పుడు ఆ బాధ లేదు. ఇదివరకు ఈ అమ్మాయి ఇప్పుడు టైఫాయిడ్ అయినా డయేరియా కేసెస్ ఇవన్నీ దేని నుంచి వస్తాయి మనకి మేజర్లీ. సో ఇప్పుడు మనకి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉండడం వల్ల, సేఫ్ త్రాగునీరు ఉండడం వల్ల ఇవన్నీ కూడా రావు మనకి. సో అందుకనే దీన్ని మనం కాపాడుకోవాలి, ప్రతిరోజు టెస్ట్ చేసుకోవాలి, టెస్ట్ చేసి రిజల్ట్స్ చూసుకొని దీన్ని మనం కన్జ్యూమ్ చేయాలి ప్రతి ఇంట్లో. ఓకేనా? మీరేం చెప్పారు నిన్న సార్కి చెప్పండి. ఆ వాటర్ తెచ్చుకునే టైం అంతా వేస్ట్ అవ్వకపోవడం బట్టి మేము ఇప్పుడు పిక్కలు ఏదో చేస్తున్నారు కదా, దానివల్ల మాకు ఇన్కమ్ ఎక్కువగా వస్తుంది ఏదో చెప్పారు కదా, చెప్పండి సార్కి. చెప్పండి, తెలుగులోనే చెప్పండి అమ్మా. ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది సార్. మేము చేసుకునే పనులు కూడా త్వరగా చేసుకుంటాం సార్. ఎందుకంటే వాటర్ ఇంటి ముందుకు వస్తుంది కాబట్టి. అప్పుడు సెలవుల నుంచి కాలువకి టైం కూడా చాలా ఎక్కువ పనికి వాటర్లోనే ఎక్కువ టైం కేటాయించేవాళ్ళం సార్. So they are not able to engage in other activities. So now a lot of time has changed. So now they are able to go to the fields, spend more time for their productivity and income generation. We are also very happy. సార్ కూడా చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. మీ అందరి ఆనందం చూసిన తర్వాత సార్కి ఆనందం కలిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఢిల్లీ రమ్మంటున్నారు సార్, వెళ్తారా? మీ ఆనందాన్ని అక్కడ చెప్పండి ఢిల్లీలో. మీరే వెలిగించండి. ఒక రాయి పెట్టండి అమ్మా. భూమి రాయి ఇది పైకనమ్మా. వేడి ఎక్కువ ఉంటుంది కదా, అక్కడ కూర్చోండి అమ్మ గ్లాసులో. కొబ్బరికాయ సార్కి మంట వస్తుంది కదా, దూరం పెడితే తీసేయండి. మేడం గారు మేడం గారు ఉన్నారు కదా. క్యాప్స్ కొట్టండి ఓపెన్ చేయించకూడదు. మేడం గారు నెక్స్ట్ మేడం. శ్రమపడకుండా ఉండడానికి, అలాగే మీ ఇంటి ఆదాయం పెరగడానికి కారణమైనారు కాబట్టి ఆ సారికి మనం అక్కడి నుంచి మిమ్మల్ని చూడడానికి వచ్చారు.
ఢిల్లీ నుంచి వచ్చారు. ఇవాళ మనం అవన్నీ చేసాము కరెక్టే, కానీ మళ్ళా తర్వాత ఈ కొన్ని సంవత్సరాలు మనం బ్రతికున్నంత వరకు ఆ నీటి జలని కాపాడుకోవాలి. ప్రతిరోజు నీళ్ళు వచ్చేలాగా మనం చూసుకోవాలి. ఎప్పుడైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్ గా వాటిని కాపాడుకుని, ఇంటికి వర్షం వచ్చింది ఎక్కడైనా కారుతుంది అన్నప్పుడు ఏం చేస్తాము, ఇమ్మీడియట్ గా అన్ని చెప్తున్నారేమో అని తన కళ్ళతో తను చూడడానికి వచ్చారు. అలాంటి సారికి మనం ఏం చెప్పాలి, ధన్యవాదాలు తెలపాలి. తెలిపారా? ఎలా తెలిపారు? అలాగే ఇక్కడ మన కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు వచ్చారు. కొత్త జిల్లాగా ఫామ్ అయింది. కొత్త జిల్లాగా ఫామ్ అయిన తర్వాత చిన్న చిన్న జిల్లాల్లో ఎక్కువ వనరులు ఏర్పాటు చేయడానికి, ప్రోగ్రామ్స్ అన్ని ఇమీడియట్ గా చేయడానికి, మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో సార్ త్వరగా తెలుసుకోవడానికి అనువుగా, ఇదివరకైతే మీరు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చేది, ఈస్ట్ గోదావరి ఎంతో సౌహృదయంతో మీ అన్ని కాపాడడానికి, మీకు ఎప్పుడు అన్ని వేళలా ఆదుకోవడానికి ఇక్కడ కలెక్టర్ గారిగా వచ్చారు. ఆ సారికి ధన్యవాదాలు తెలిపారా? మీరు ఇక్కడ మన నీటిని సంరక్షించుకోవడానికి ఏం చేయాలి, మీ ఐడియాతో చెప్పండి. అక్కడ చెలమకు వెళ్ళాలని చూసాం కదా, ఇప్పుడు అక్కడంతా బురద నీరు వచ్చింది. బురద నీరు వచ్చినప్పుడు మీరు ఏం చేసేవాడు, అవే తెచ్చుకోవాల్సి వచ్చేది. వాటిని ఏం చేస్తారు, భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలసి తరంగా సబ శుభ నామే జాగే సబ శుభాశిష మాగే గాహే తవ జయ గాదా జన గణ మంగళదాయక జయ హే